నేను అసలు ఆ వ్యాపారానికి దూరం. ఆ, అసలు నాకు తెలియదు. నేను మీకు ఈ విషయం చెప్పను, నేను డ్రింక్ చేయను. ఆ. డ్రింక్‌కి దూరం. చేయరా అస్సలు. పక్క? కూల్ డ్రింక్ కూడా తాగను. ఓకే. కూల్ డ్రింక్ కూడా తాగను. ఎందుకు కూల్ డ్రింక్ తాగరు? నాకు ఇష్టం ఉండదు. అలర్జీయా అంటే ఇష్టం ఉండదా? నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంకొకరితో ఆ. ఒక చిన్న ఏలో చూపించుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి కూల్ డ్రింక్ దగ్గర వెళ్ళి చూపిస్తారా? నాకెందుకు అలా అలవాటు అయిపోయింది సార్. కూల్ డ్రింక్ వల్ల హార్డ్ డ్రింక్ వస్తారేమని భయమా? కారణాలు ఏమని కాదు, నేను నాకు అలవాటు అవ్వలేదు. ఆ. నాకు అసలు అలవాటు అవ్వలేదు. కాఫీ టీ తాగుతారా? అవి కూడా ఇప్పుడు తాగట్లేదు. ఒకప్పుడు తాగాను, ఇప్పుడు అవి కూడా ఇప్పుడు తాగట్లేదు. నాన్ వెజ్ తింటారా? తింటాను. నాన్ వెజ్ ఫుడ్ అన్ని తింటాను. సీ ఫుడ్ బాగా అన్ని తింటాను. ఫుడ్ ఏది ఉండదు. ఆ, నేను దాని దూరం కాబట్టి ఫస్ట్ టైం ఆ, లెక్కర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే లాస్ వచ్చింది కాబట్టి సెంటిమెంట్గా జీవితంలో మళ్ళీ అందులో దిగాలని కోరిక కానీ అసలు ఆ దాంట్లో చూడాలని కోరిక లేదు. నాకు బార్లకు కానీ ఇప్పుడున్నోటికి సంబంధం కానీ ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ కానీ వాటి దగ్గర కూడా వెళ్ళను. లిక్కర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే లిక్కర్ పైసా స్కామ్ కూడా ఉన్నారా ఏంటి మీరు? అసలు ఎక్కడ ఒక్క రూపాయి అంటే షాపులు అన్నారు కదా, అడిగారు కదా మీరు. ఇప్పుడు షాపులు గవర్నమెంట్ షాపులు కదా వైసీపీలో ఉన్నవి. ఇప్పుడు సార్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లిక్కర్ లో నేను ఇన్వెస్ట్ చేశాను లాస్ వచ్చింది అన్నారు మీరు. పబ్బులు 2 చేశాను కదా. పబ్బులు రెండు పబ్బులు invest చేశాను. 2 లాస్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత షాపులు వేసారు కదా, చాలా మంది నా ఆత్మీయులు మిత్రులు అందరూ కూడా అందులో ఉన్నారు. సో నన్ను కూడా రమ్మంటే నేను అసలు ఫస్ట్ టైం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా అందులో ఇన్వెస్ట్ చేశాను. చేసిన తర్వాత లాస్ వచ్చింది కాబట్టి జీవితంలో మళ్ళీ దాని వైపు చూడండి అని చెప్పి. ఓకే, వెరీ గుడ్ అండి. చాలా మంచి కట్టుబాట్లు పెట్టుకున్నారు. ఓకే, రాజకీయ అరంగేట్రం చేశారు. 2009లోనే ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. స్వల్ప తేడాతో 3700 తేడా అంటే చాలా బాధాకరం, అది ఓడిపోయారు. సరే, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డితో మంచి అనుబంధం ఉంది. 2014లో పోటీ చేశారు. మద్దెలపాడులో పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి తర్వాత టికెట్ ఇచ్చి 44,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే ఆ రోజుకి 3,900తో ఓడిపోవడానికి సరిగ్గా మళ్ళీ 5 ఏళ్ళు తిరిగేసరికి 2014 వచ్చేసరికి 44,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. బలమైన కారణం ఏంటి? ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితులు. ఆ రోజు సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి, జనసేన అన్ని కూడా పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల, వైసీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ అన్ని కారణాలు, రకరకాల ప్రచారాలు, విశాఖపట్నాన్ని మొత్తం ఆక్యుపై చేస్తారని చెప్పేసి ఆ రోజున పరిస్థితులు, ఆ రోజున పరిస్థితుల్లో ఆ విధంగా జరిగింది. అంటే 2024కి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చింది. మళ్ళా గెలిస్తే విశాఖపట్నాన్ని ఆక్యుపై చేస్తారనేది ప్రచారం రావచ్చు. 2014లో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒకసారి ఎంపీ అయ్యారని అంతవరకే ఆ విధమైన ప్రచారం అప్పటికే జరిగింది సార్. అప్పటికే జరిగింది వ్యతిరేకత. ఆయన వాళ్ళ నాన్నకి వాళ్ళకి పోల్చడము, రకరకాల కారణాలు ఆ రోజే వ్యతిరేకత రావడము. ఆ ఊపిలో అందరూ, నేను ఒక్కనే కాదు, అందరూ పోటీలు మొత్తం ఓడిపోయినారు. అంత వ్యతిరేకత, అంత బ్యాడ్ ఇది వచ్చినప్పుడు 14 తర్వాత మీరు ఎందుకు జనసేనలోకి ఇంకో పార్టీలో వెళ్ళలేకపోయారు? వైసీపీలో ఎందుకు మీరు కంటిన్యూ అయ్యారు? ఆ రోజు నాయకుడితో ఉన్న పరిచయాలు, నాయకుడితో ఉన్న ఇదితో అలా కంటిన్యూ అయ్యారు. ఓకే, సరే. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇంకా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మీరు మింగిల్ కాలేక వైసీపీలోకి వచ్చారు. వైసీపీ నుంచి ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మీరు 2019 చాలా బలమైన వ్యక్తి, మీరు ఆర్థికంగా కూడా బాగానే ఉండిన్నారు. అప్పుడు నాకు తెలిసి 2-3 బై ఎలక్షన్స్లో కూడా వైసీపీకి బాగా ఖర్చు పెట్టారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి వచ్చేవాళ్ళు. 2-3 సార్లు మీ ఇంట్లో భోంచేసి మీ ఇంట్లో నిద్రించారని కూడా నాకు ఉన్న సమాచారం. అంత పరిచయం అనమాట. అంత పరిచయం ఉన్న మిమ్మల్ని 2019 ఎన్నికల్లో ఆయన పూర్తిసారి అంటే డబ్బు లేదు అంటే ఎందుకు పక్కన పెట్టారంటారు? దానికి బలమైన కారణం ఏంటి? నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో ఎయిర్పోర్ట్లో నేను కారు ఎక్కితే కానీ ఎక్కే పరిస్థితులు ఉండేవాళ్ళు కాదు. అలాగే మన ఉత్తరాంధ్ర ఎప్పుడు వచ్చినా మన ఇంటికి వచ్చేవారు. ఆయన కారులో మీరు ఎక్కితే తప్పితే ఆయన ఎక్కేవారు కాదు. అలాంటి పరిస్థితులు ఉండేవి సార్. నేను 2-3 సార్లు నేను ఎక్కేదాకా ఎక్కించుకుని వెళ్ళే పరిస్థితులు ఉండేవి. యాక్చువల్గా బాగానే ఉండాలి. సో కొన్ని పరిస్థితుల వల్ల, ఆర్థికమైన పరిస్థితులే నేను అనుకోవట్లేదు, అక్కడ రాజకీయ పరిస్థితులే దానికి కారణం. అప్పట్లో ఒక ఎంఈవి అనే ఎంపీ అప్పట్లో అక్కడ అభ్యర్థి ఉండేవాళ్ళు. ఆయన్ని జాయిన్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అసలు జాయిన్ చేసుకోకపోతే నేనే గుంటూరు వెళ్ళి చెప్పా, ఏంటి ఆయన పరిస్థితి అడిగితే మంచివాడు అని చెప్పేసి నేనే చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చా. అంటే ఆయన ఎక్కువ తెలియక ఆ రోజు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడగడం కూడా జరిగింది. గుంటూరు మిర్చి యార్డులో నైట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా చెప్పా. వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన నన్నే టార్గెట్ చేశాడని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాకు. నిన్నే టార్గెట్ చేశాడు ఆ వ్యక్తి, ఎందుకో తెలీదు, నువ్వు
నేను మార్చాలని చెప్పేసి ఎందుకు పట్టుకున్నారు. ఆ రోజున పరిస్థితులు ఎంపీ క్యాండిడేట్ నాకు దొరక్క తప్పనిసరి పరిస్థితుల్లో నేను మారుస్తానని చెప్పేసి మార్చడం జరిగింది అని నాకు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. అంటే ఏంటి అప్పటికి మీరు ఎంవి సత్యనారాయణ గారితో 30 లక్షలు 40 లక్షలు అప్పు చేశారు, ఆ డబ్బు రోజున పెట్టుకోలేదు? అవన్నీ లేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో ఏదో ఒక చిన్న ఇష్యూలో ఆయన సపోర్ట్ చేశారు. మళ్ళీ ఆయనకి అన్నీ ఇచ్చాం. సో దాన్ని లోపంగా పెట్టుకోనో లేకపోతే అది అని పెద్ద ఇష్యూ కాదు సార్. వ్యాపారస్తు అప్పుడు ఇచ్చి పుచ్చుకుంటుంటే అది కామన్. సో దాన్ని లోపంగా పెట్టుకోవడం కాదు, అతను ఏదో సంథింగ్ మైండ్లో పెట్టుకొని పొలిటికల్గా నన్ను బాగా డ్యామేజ్ చేశాడు. ఆ తర్వాత మీరు పార్టీ కార్యాలయం పైన ఎంవి సత్యనారాయణ పార్టీ కార్యాలయం పైన అంతా అంటే ఆ రోజు సీట్ ఇవ్వలేదని ఇవ్వకపోవడానికి రీజన్ ఎందుకంటే 19లో సీట్ ఇస్తే రాజకీయ పరిస్థితులు వేరే ఉండే నాకు. ఓ పక్క ఆ రోజుకి ఆర్థికంగా, మరో పక్క పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక పక్క నొక్కి పెడుతుంటే ఒక పక్క బిజినెస్ పరంగా 2 ఇబ్బందులు ఉండేవాడు. ఎందుకు తొక్కి పెడుతున్నారు? మీకు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలు జాయిన్ అయ్యాడు. ఈయన వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి ఆయన దగ్గర బ్యాట్ చేయడం జరిగింది. ఒకరు పితూరులు చెప్తే వినేంత జగన్మోహన్ రెడ్డి విన్నాడు కాబట్టి ఇవాళ విశాఖపట్నం జెండా కట్టేవాళ్ళు. విశాఖపట్నంలో ఆయన వింటాడు కాబట్టి ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. జెండా కట్టేవారు లేకపోవడం ఏంటి? బలమైన నాయకులు అంత గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. బలమైన నాయకులు ఉంటే లక్షల మెజార్టీ వస్తుంది. ఇవాళ విశాఖపట్నం సిటీలో ఎవరు చెప్పండి ఆ పార్టీ మొయ్యగల శక్తి ఉన్న వాళ్ళు? విశాఖపట్నం సిటీలో రేపు ఒక్క సీటు వాళ్ళు చెప్తాను, రాసి పెట్టుకోండి. మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ 5 లక్షల మెజార్టీ వస్తుంది. మళ్ళీ 7 కూడా కూటమే గెలుస్తుంది. 3 పదుల వయసున్న యువకుడు కొండ రాజీవ్ గాంధీ చాలా బలంగా వాణి వినిపిస్తున్నాడు. ఆ పార్టీ నుంచి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు కదా. ఎవరున్నారు అంటున్నారు మీరు? చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఆ కుర్రాడు. ఎవరు వినిపించినా వాయిస్ ఏం చేసినా మళ్ళీ 7 నియోజకవర్గాలు కూటమే గెలుస్తుంది. కూటమే గెలుస్తుంది పక్కా. మళ్ళీ అదే 5 లక్షల మెజార్టీ దాటి వస్తుంది. మళ్ళీ మీరు ఎలక్షన్ తర్వాత నేను రిజల్ట్ చెప్తాను, రాసి పెట్టుకోండి. అంతేనంటారా? రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బలంగా ఉంటారో, ఎవరైతే పార్టీకి ఉపయోగపడతారో వాళ్ళని పక్కన పెట్టి డుఫ్లాగాళ్ళు ఉంటారు చూసారా, మీవి లేకపోతే కొంతమంది చూసారా ఇప్పుడు మంత్రులు ఓడిపోయిన వాళ్ళు ఎవరు, ఒక ఓటు వేయించలేనోడు, ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేనాడు, ఈ డుఫ్లాగాలను నమ్ముకొని ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ డబ్బా కొట్టే వాళ్ళని నమ్మి ఇవాళ ఆ పార్టీని జీరో చేసుకున్నాడు తప్ప మీరు అంతెందుకు. ఒక షాడో సీఎం ఉండేవాడు విజయసాయిరెడ్డి. షాడో సీఎం ఎవరైనా? విజయసాయిరెడ్డి షాడో సీఎం. సింపుల్గా చెప్పాలంటే మీ గురువా? రాజకీయంగా నా జీవితాన్ని తీసిన వ్యక్తి అని చెప్పొచ్చు. రాజకీయంగా నా జీవితాన్ని తీసిన వ్యక్తి, జీవితాన్ని తీసేసిన వ్యక్తి. ఓకే, చెప్పండి. నా గురువు కాదు, తర్వాత గురువు అయ్యాడు. రాజకీయంగా నా జీవితాన్ని తీసేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. తర్వాత ఎలా గురువు అయ్యాడు? తర్వాత తెలుసుకొని నువ్వు ఇంత మంచిడు అని తెలీదు, సో పొరపాటు జరిగిపోయింది. విసి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి రాంగ్ ఫీడ్ చేశాడు. సో ఆ చేయడం వల్ల నేను కొంచెం రాంగ్గా తీసుకొని 19లో టికెట్ ఇష్యూలో సపోర్ట్ చేయలేకపోయాను. ఒక్క మాట చెప్తే అయిపోయింది. నేను అది చేయలేకపోయాను, తప్పు జరిగిపోయింది, ఇక ఫర్దర్గా ఇలా జరగదు అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ విధంగా ఒప్పుకున్న తర్వాత నేను మాట్లాడితే బాగోదని చెప్పేసి నేను అప్పుడు కామ్ అయిపోయాను.